ఏమండి, జ్ఞానం అనంటే బైబిల్ అండి. ఇదండి జ్ఞానం. ఇది చచ్చిపోతున్న మనిషిని కూడా బ్రతికించగలిగిన పుస్తకం అండి. ఇది చావుకు వెళ్ళిపోతున్న వారిని కూడా ఆఖరి క్షణంలో బ్రతికించి నిలవబెట్టిన పుస్తకం ఇది. అప్పుడప్పుడు కొంతమంది వార్తలు వింటున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుందండి. బైబిల్ అంతా కూడా కాదండి, బైబిల్లో ఏదో ఒక మాట అండి, ఏదో ఒక మాట. ఏమండి, ఒక్క మాటేనండి చావు వరకు వెళ్ళి నన్ను బ్రతికించి. ఎంతమంది మాటలు మీరు వెళ్ళలేదు చెప్పండి? ఒకే ఒక్క మాట అండి. బైబిల్ అంతా కూడా కాదండి, బైబిల్లో ఒక్క మాట అండి. నాది నా చెవిన పడిందండి. చచ్చిపోదామని అలా ట్రాక్ వరకు వెళుతున్నానండి. అక్కడ ఏదో కరపత్రిక దొరికిందండి, అది చదివానండి. నా బ్రతుకును మార్చుకున్నానండి, నిర్ణయాన్ని మార్చేసుకున్నానండి. చచ్చిపోదామని వెళ్ళానండి. ఎందుకో ఒక రోజు చర్చికి వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఆ సేవకుడు ఏదో మాట చెప్పాడండి, ఆ మాట నా చెవిన పడిందండి. ఇక నా చావు నిర్ణయాన్ని మానేసుకున్నానండి. ఇలాంటివి ఎన్ని లేవు? ఎంతమంది లేరు ఇందులో చెప్పండి? అంటే ఆల్రెడీ చావాలని డిసైడ్ అయిపోయిన ఒక వ్యక్తిని చావకుండగా నిలవబెట్టి బ్రతికించింది. ఇది జ్ఞానం, బైబిల్. అందుకే చర్చిలు అనగానే ఏదో అనుకుంటారు పాపం బయట ఉన్న వాళ్ళు. చర్చిలు అంటే ఏమి లేదు, మంచి మనుషులను తయారు చేసే స్థలాలు ఇవి. మతాలు మార్చే స్థలాలు కావు. ఎన్నో చెడు వ్యసనాలు, ఎన్నిటికో బానిసలైపోయిన, ఎందరికో ఆదరణ, ధైర్యాన్ని కలిగించే స్థలాలే ఈ ప్రార్థన స్థలాలు తప్ప ఇవి మతానికి సంబంధించినవి కావు.